ఇప్పటికే క్యాంపెయినింగ్ నిర్వహించినారు. మన ఇంటికి వచ్చిన ఏ ఆపద ఉన్నా నాకు ఆయన సాయం మనం చేయాలి. యాదగిరి డబ్బుతోటి ఓటర్ని కొంటారా? ఏ మండల ఆఫీసర్ అమ్మన వస్తాడు, మళ్ళీ ఏడికి తోలుకపోయినా కూడా అన్న ఇవి పంచాయతీ ఉంది రా అంటే కూడా వస్తాడు. ఏమి ఇస్తున్నారు మీరు? ఆమె ఏమి ఇస్తున్నారు? అందరు ఎంపీటీసీలు చేశారు, సర్పంచులు చేశారు. వాళ్ళు మాకు నమ్మకం ఉంచలేరు. ఓట్ల వరకు వస్తారు, ఓట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత మాత్రం పట్టించుకుంటూ లేడు. ఈ కాలనీ కూడా కాంగ్రెస్ ఇచ్చింది, అప్పుడు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇవి 329 అనేది కూడా కట్టుకుంటున్నారు. ఇప్పుడు యాదగిరి గెలిచిన తర్వాత కంపెనీల పైన తర్వాత రియల్ ఎస్టేట్ పైన ఏమైనా డామినేట్ చేయబోతారా? నేను ఇండిపెండెంట్ నంబర్ గెలిచినా కూడా నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నా. నేనైతే ఎక్కడ పార్టీ మారలే. నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను ఎక్కడ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అంటారా లేకపోతే మీకున్నటువంటి చరిష్మా అంటారా గెలవడానికి? మన గల్లీ మంచి అయితే మన ఇల్లు ముందు రోడ్ వస్తుంది. రేపు పొద్దున మళ్ళీ అది ఏదైనా కూడా డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి ప్రజలకు ఇదే చెప్తుంటే నేను. మీరు వార్డు మెంబర్గా చేశారు. అవును. సాటిస్ఫై ఉన్నారా అక్కడ ప్రజలు? ఈడొక్కడు ఉన్నాడు, ఏం చేయగలుగుతాడు? మా పార్టీ కాదు, మా లెక్క కాదు, వాడు ఉన్నాడు. మాకు సినాన్నకు నాకున్న అనుబంధం అంటే ఆయన నాయకత్వం మనకు నచ్చింది కాబట్టి ఆయన ఏ రాత్రి నన్ను పిలిచినా నేను ఫోన్ చేసినా నాకు రెస్పాన్స్ ఉంటుంది. ఈ తీర్పు నెగ్గిన తర్వాత మీ కసి, మీ టార్గెట్? రాజకీయాల్లోకి వచ్చిన బట్టి అన్న కసితో పనిచేయదు, ప్రజలకు ప్రేమతో పనిచేయాలి. బీఫామ్ మీ దగ్గర తక్కువ వస్తుందా? బీఫామ్ కోసం మీరు డబ్బులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆయన కడుపు కాల్చుకోరన్నా మా కార్యకర్తను కడుపులో దాచుకునే రకం మా సీనాన్నది. ఇక అన్న ఎట్లా చెప్తే దాన్ని బట్టి నేను నడుచుకుంటాను. 108 టైంకి రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ మా చిట్కులు గ్రామం అంటే ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇప్పుడు నా వార్డు వరకు ఏదున్నా నా సొంతంగా ఒక అంబులెన్స్. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు సంబంధించినటువంటి మంజలి యాదగిరితో ఉన్నాం. మరి తన ఎజెండా ఏంది, మరి ప్రజల ముందుకు ఏ కాన్సెప్ట్ తోటి వెళ్తా ఉన్నారు, మరి తన ఆశయాలు ఏంటిది, మరి ప్రజలు కోరుకుంటున్న ఆశయాలు ఏమిటి తన పైన తన మాటలో తెలుసుకున్నా. అన్న నమస్తే. నమస్తే. ఎట్లుందన్నా మీరు ఇప్పటికే క్యాంపెయినింగ్ నిర్వహించిన? బాగుందన్న. రిజల్ట్ ప్రజలైతే స్పందన బాగుంది. మీరు ఉండాలి, లోకల్ ఉంటారు, అందరికి అందుబాటులో ఉంటారు, ఏ టైం అయినా పిలిచినా వస్తారు. ఈ కొద్దిగా మన సేవలు కూడా ఉన్నాయి ప్రజలలో. మన ఇంటికి వచ్చినా ఇవాళ అయితే కాలిపోరు. అంటే మన ఇంటికి వచ్చిన ఏ ఆపద ఉన్నా నాకు ఆయన సాయం మనం చేయగలుగుతాం. అంటే యాదగిరి డబ్బుతోటి ఓటర్ని కొంటారా లేకపోతే వాళ్ళ ఆత్మవిశ్వాసం కొనుక్కుంటారా? వాళ్ళ ఆత్మవిశ్వాసంతో, వాళ్ళ నమ్మకంతో. అంటే ఏదున్నా నాకు చేయగలుగుతాడు పని. మా ఇంటికి వస్తే ఖాళీ చేయడు. ఏ పోలీస్ స్టేషన్ రమ్మన వస్తాడు, ఏ మండల ఆఫీసర్ రమ్మన వస్తాడు, మళ్ళీ ఏడికి తోలుకపోయినా కూడా అన్న ఇవి పంచాయతీ ఉంది రా అంటే కూడా వస్తాడు అన్న నమ్మకం వాళ్ళకున్నది. అంటే డబ్బు తీసుకుంటారా పంచాయతీకి వెళ్తే లేకపోతే వ్యక్తిగతంగా మీ సెల్ఫ్ సర్వీస్ గా మన అంటే సర్వీస్తోనే వాళ్ళకి తీసుకెళ్ళి మనం తీసుకుపోయేదాకా వాళ్ళ బాధ్యత. మనం పంచాయతీ తీసుకోవాలి చెప్పిన దాకా మనం తోలుకొని వచ్చాడు మా బాధ్యత. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ బాధలు ఉండి మన దగ్గరికి వస్తారు. మనం వాళ్ళ దగ్గర అది ఇది అని మనం పెట్టుకొని తీసుకపోయి వాళ్ళ నమ్మకంతో తోలుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దించే బాధ్యత మనది. అట్లా కాబట్టి అందరితో మనం బాగుంటాం కాబట్టి ఏ చిన్న పిల్లాడైనా కానీ అన్న తమ్ముడాన్ని కలిసిపోతాం. అంటే మీరు నాతో చెప్తున్నారా, మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు ఇప్పటివరకు సర్వీస్ చేశారా లేకపోతే కెమెరా మీద ఉన్నదని చెప్పేసి మీరు సర్వీస్ చేశారు? లేదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నది. గ్రౌండ్ లెవెల్ ఉంది కాబట్టి నేను చెప్తాం. మన వ్యక్తిగతం మనం ఏం చేయం. ప్రజలు ఏం చెప్తే మనం అదే చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి మనం చెప్పింది మనం చేయలేము అనుకో, రేపు వాళ్ళు మన దగ్గర రాలేరు. ఓకే. అంతేగాని మనం ఎప్పుడు కన్నా ఏ చిన్న సమస్యను కూడా మనం తీర్చదు. అంటే మీ దగ్గరికి రావాలంటే మన అపార్ట్మెంట్ కావాలన్నా డైరెక్ట్ రావచ్చా? ఎప్పుడైనా రావచ్చు. అట్లా ఏం లేదు, దానికి పిఏలు అటువంటివి ఏం లేదు. అట్లాంటివి ఏం లేదు. అర్ధరాత్రి ఫోన్ చేసినా మనం పోతాం, అలా కంట్రోల్గా ఉంటాం. ఏదన్నా పని చేపించుకొని తోలుకొచ్చే బాధ్యత మనం ఉంటుంది. ఏమి ఇస్తున్నారు మీరు? ఆమె ఏమి ఇస్తున్నారు? మనం ఏమంటే రేపు పొద్దున గెలుస్తుంది అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి కాలనీలో. ఇప్పటి వరకు అందరు ఎంపీటీసీలు చేశారు, సర్పంచులు చేశారు. వాళ్ళు మాకు నమ్మకం ఉంచలేరు. ఓట్ల వరకు వస్తారు, ఓట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత మాత్రం పట్టించుకుంటూ లేడు. ఇప్పుడు మన సీటు మనకు వచ్చింది అంటే మా ఇప్పటిదాకా ఎంపీటీసీ సర్పంచులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలక్షన్. ఇప్పుడు మనకు ఒక కౌన్సిలర్ వచ్చింది అంటే అది మన కాలనీకి వచ్చింది. ఏది ఉన్నా కానీ ఇప్పుడు మేము అక్కడ వెళ్ళకుండా నువ్వు మా కాలనీలో ఉంటావు, పొద్దున్న లేస్తే నీ ఇంటికి ఫోన్ చేయకుండా అవసరం లేదు, మీ ఇంటికి వచ్చి నేను చెప్పగలుగుతా. ఇప్పుడు నేను అవతల వాళ్ళకి వేస్తే ఏం జరుగుతుంది అంటే
అని మళ్ళీ ఫోన్ చేయాలి, వాళ్ళని నేను పంపిస్తే ఆగంటారు, పంపించారు. ఇప్పుడు నేను పొద్దున్న లేచి వాకింగ్ చేసుకున్న టీ దాక్కోని ఏదో టైంపాస్కి వచ్చానా ఇంటి దగ్గరికి సమస్య ఉంది నా అని చెప్తే నువ్వు ఫోన్ చేసి చెప్తావు. కాబట్టి మనకు మన సీట్లో మన ఖాళీ మనం ఉండాలి. ఏ రాత్రి నువ్వు పిలిచినా వస్తాం, మేము చెప్పడానుకుంటామని ప్రజలు అది ఒక్కటే ఉందన్న. అదొక్కటి పేరు మాత్రం సంపాదించారు. ఓకే ఓకే. ఇప్పుడు సంక్షేమం పార్ట్ ఒక భాగం అయితే వ్యక్తిగతంగా సంబంధించిన అంశం కాబట్టి ఇది స్థానిక ఎలక్షన్ కాబట్టి చాలా అట్రాక్టెడ్ ఇప్పటి వరకు అయితే మీరు ప్రజల్లో ఉన్నారని అంటున్నారు. ఇప్పటి వరకు మీరు సర్వీస్ ఓరియంటెడ్ కూడా చేసే ఉన్నారు, చేసాం, ఫర్దర్లో కూడా చేస్తాం. ప్రధానమైన సమస్యలు ఏం చెప్తున్నారు మీకు? అయితే వాళ్ళ సమస్యలు ఏమున్నాయంటే ఒకటి పింఛన్లు బాగా ఇబ్బంది ఉంది. పింఛన్స్ ఒకటి, కొంతమంది ఒక్కొక్క ఇంట్లో 4-5 మంది అన్నదమ్ములు ఉన్నారు. అప్పుడు మా తాతలు కానీ మా నాన్నోళ్ళు కానీ అప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి పటేల్ అనేటనే అప్పుడు సలహాలు ఇచ్చిండు. అదే సలహాలు ఇప్పుడు దగ్గర దగ్గర అంటే నేను పుట్టింది నేను 86లో పుట్టాను. 86లో ఉంటే ఇప్పటి వరకు నాకైనా కానీ అంటే ఇప్పుడు మా నాన్న మా తాత సంపాదించిన ఇల్లు మీదనే ఉన్నాం ఇప్పటి వరకు. ఇంకా మేము ఏదో సొంతగా అంటే అంటే జ్వరం మేము ఏదో చేసి ఒక ప్లాట్ బయట కొనుక్కున్నాం. కానీ ఇప్పుడు ఇంకా గరీబ్ వాళ్ళు ఏం చేసినంటే అది ఒక్క ఇంటి మీదనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అని కానీ వాళ్ళకి ఇప్పటివరకు సాయం కానీ జరగలేదు. వాళ్ళకి ఏంటంటే మా ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నాం. మేము 100 గజాలు 120 గజాలు మేము ఉండాలి. మాకు రేపొద్దున గెలిస్తే ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు కాంగ్రెస్ ఈ కాలనీ కూడా కాంగ్రెస్ ఇచ్చింది. ఎవరు దామోదర్ సాబే 2007లో ఇచ్చారు. మళ్ళీ అప్పుడు ఇచ్చిందే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇవి 329 అంటూ కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇట్లా అప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా మన ప్రభుత్వం ఉన్నది. నువ్వు నిలవాడు గెలువు, మీకు మంచిగా అధిష్టానం కూడా మంచిగా ఉంది మీతోని. మళ్ళీ మీరు ఏ పార్టీ కూడా మారలేరు. ఎంతమంది నేను ఇబ్బంది పెట్టినా కానీ ఎక్కడ వాళ్ళు అదే పార్టీ నమ్ముకున్నావు, అదే పార్టీలో పనిచేసినావు కూడా ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, నువ్వు నిలవాడు. మాకు సమస్యలు ఏమంటే ఇంటి స్థలాలు ఒకటి, పింఛన్లు ఒకటి, ఇది బాగా ఉన్నాయన్నమాట. అంటే ఇంటి స్థలాలు మీరు మళ్ళీ కొత్తగా ఇప్పిస్తారా, ప్రొవైడ్ చేస్తారా ప్రభుత్వం తరపు నుంచి? లేకపోతే మన పంచాయతీలు అటువంటి కిరికిర్లు ఉన్నటువంటి ప్లాట్లను క్లియర్ చేసి వాళ్ళకి ఇస్తారా? లేదు, అంటే పంచాయతీ లేని కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటే మీరు గెలిపిస్తాం పిలిచినాక మీకు ఉంటుంది కదా, మీరు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేసి ఇట్లున్న మా కాలనీ ప్రాజెక్ట్స్ అయితే ఉంది, మీరు అక్కడ తీసుకెళ్ళి రేపొద్దున మినిస్టర్ కానీ ఇప్పుడు సీనానా కానీ ఇట్లా ఉంటారు వాళ్ళ ద్వారా తీసుకుపోయినాక రేపొద్దున మాకు న్యాయం ఏదో ఒకటి చేయండి. డబుల్ బెడ్రూమ్ కానీ ప్రభుత్వంతో ఏదో వచ్చినా మాకు ఇప్పియండి. కానీ మాకు అది కొద్దిగా ప్రజలు చూడమని వాళ్ళు చెప్తున్నారు అన్న. అది సమస్య. మొత్తానికి అయితే ఇక్కడ సెటిలర్ బాగుంటారు అన్న. ఎట్లా ఉంటుంది వాళ్ళ విషయంలో మీ పర్సనల్ లైఫ్? అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు పటాన్చేరు అనేది మేర్ ఇండియా అంటే అన్ని రాష్ట్రాల ప్రజలు మన దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ పశ్చిమల ఇండస్ట్రీ ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. అందరితో మనం కలిసి ఉంటాం. అందరితో అన్నదమ్ములు నా తమ్ముని లేక మా అక్క లేక మా చెల్లెలు లేకనే ఫీల్ అవుతాను నేను. మా ఇంటికి ఏదైనా వచ్చినా కూడా ఎవరికైనా రిటర్న్ అది పంపించాను. నాకు ఆయా సాయం నేను అయితే కంపల్సరీ చేస్తాను. అదే లేకపోయినా మా ఫ్రెండ్ దగ్గర అడుకొని అరే బాబు ఇట్లా మన ఇంటికి వచ్చే పాపం వాళ్ళ బాధలు వాళ్ళకి అంటే నేను తర్వాత ఇస్తాను కూడా అట్లా చేసేటోళ్ళు నాకు బయటికి వెళ్ళి ఉన్నా సాయం. ఓకే. ఇప్పుడు యాదగిరి గెలిచిన తర్వాత కంపెనీల పైన తర్వాత రియల్ ఎస్టేట్ పైన ఏమైనా డామినేట్ చేయబోతారా, లేకపోతే ఓన్లీ సర్వీస్ మాత్రమే నియమితపోతారా? సర్వీస్తోనే వెళ్తామన్న. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు ఉంటుంది పోతుంది. మనం ఏంటంటే పని చేసుకుంటేనే నాకు ఓ 10 రూపాయలు వచ్చాయనుకో, ఆ 10 రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యక్తిగతంగా చేయడంలో తప్పులేదు. కానీ అక్రమాల జోలికి కంపెనీల జోలికి వెళ్ళి డామినేట్ చేయడంలో ఎంత పాత్ర పోషిస్తారు అన్నది నా క్వశ్చన్. నేను లేను ఇప్పటి వరకు. నేను 5 ఏళ్ళు నంబర్గా వేసిన. నేను ఇండిపెండెంట్ నంబర్ గెలిచినా కన్నా నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నా. నేనైతే ఇక్కడ పార్టీ మారలే. నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను ఎక్కడ జరగలే. ఇప్పుడు ఖాళీ 12వ వార్డులో నేను ఉంటే ఇప్పుడు ఉన్న సర్పంచ్, నాకు ఇంతకుముందు సర్పంచ్ ఉన్నా, ఎంపీటీస్ ఉన్నా, వాళ్ళు నా వార్డులోకి వచ్చి ఉన్నా, వాళ్ళు కొబ్బరికాయ కొట్టినా ఏది కొట్టినా నాకు చెప్పలేరన్న. చెప్పకుండా కూడా నేను ప్రజలతోనే పనిచేసిన. వాళ్ళు వచ్చి ఏందన్నా నువ్వు వస్తలేవు అని నన్ను అడిగితే కూడా అమ్మ నా పరిస్థితి ఇది ఉంది, నేను ఒకవేళ నేను వచ్చి నా వార్డులో మీరు వచ్చి పని చేస్తున్నారు ఇప్పుడు మీరు ఆడొచ్చి అడుక్కున్నారు అనుకో వర్క్ అరుగుతుంది. ఇప్పుడు ఆయన మేము వస్తున్నాం చేస్తున్నాం అంటే అని యాదగిరి డిస్టర్బ్ చేస్తున్నారు, మేము చేయలేకపోతారని చెప్పి నేను ఒకటే చెప్పిన ప్రజలకి ఏం చెప్పినా, మీకు అభివృద్ధి కావాలి, నేను వచ్చాడు ముఖ్యం కాదు. ఇప్పుడు ఆ రోడ్డు కావాలంటే నేను వస్తే ఏదో ఒక రకం చేసి దాన్ని ఆపేస్తారు. కాబట్టి అట్లొద్దు, మీరు ఇవ్వాలని చేస్తున్నారు. మన గల్లీ మంచి అయితే మన ఇల్లు ముందు రోడ్ వస్తుంది. రేపొద్దున మళ్ళీ అది ఏదైనా కూడా డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి ప్రజలకు ఇదే చెప్తుంటే నేను.
అంటే వార్డుగా మీరు పనిచేసినప్పుడు మీరు ప్రోటోకాల్ పాటించకుండా మీకు మెసేజ్ లేకుండానే మీ వార్డులో శంకుస్థాపన జరిగేటి గతంలో. అవు వాళ్ళు అంటే వీడొక్కడు ఉన్నాడు ఏం చేయగలుగుతాడు, ఓకే. వీనితో మాకేం పని ఉంది, ఇప్పుడు మా పార్టీ కాదు మా లెక్క కాదు, వాడు ఉన్నాడు అంత మనకు ఏం అవసరం ఉంది అన్న ఫీలింగ్ లా పనిచేశారు అన్న బీఆర్ఎస్ నాయకులు. మీరు గతంలో కూడా ఇండిపెండెంట్ గానే గెలిచారు. ఇండిపెండెంట్ గెలిచాం మేము, అదే కాంగ్రెస్ తో ఉన్నారు. అప్పుడు ఇబ్బంది పడ్డారా? చాలా ఇబ్బంది పెట్టారు అన్న, చాలా ఇబ్బంది పెట్టాను అన్న, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాం. మనం ఏం భయపడలే అన్న. నేను ఏడగున్నా ఏ పర్మిషన్ కానీ ఏదైనా కానీ నా దగ్గరికి వస్తే కంపల్సరీ కట్టుకోండి, పర్మిషన్ ఏం అవసరం లేదని చెప్తుంటే నేను. నాకు వ్యతిరేకంగా మస్తు అంటే నన్ను మస్తు బాధ పెట్టి ఎంత ఇబ్బంది పెట్టినంటే అంత పెద్ద, కానీ ఆ బాధని తట్టుకొని నిలబడ్డా నేను. ఆ బాధని కొలుక్కొని నేను సీనాన్నను ఒకసారి మనం అంటే మాకు సీనాన్నకు నాకున్న అనుబంధం అంటే ఆయన నాయకత్వం మనకు నచ్చింది కాబట్టి ఆయన ఏ రాత్రి నన్ను పిలిచినా నేను ఫోన్ చేసినా నాకు రెస్పాన్స్ ఉంటాడు. కంపల్సరీ నాకు కిషోర్ నాయకుడు కావాలని ఆయన ఏది ఉన్నా కూడా ఆయనతోనే పనిచేశాను, నేను సీనాన్నతోనే పనిచేశాను. కాబట్టి ఇక్కడ కూడా ఏమైతే కొంతమంది లీడర్లకు ఏమైపోతుంది అంటే ఎక్కడో బయట చేసి హీరో చేస్తున్నాడు ఆలోచనతోని నన్ను తొక్కలని చూస్తున్నాడు, అంతే తప్పితే వేరేది ఏం లేదు. ఇక్కడ ప్రజాక్షేత్రం ప్రజా కోర్టులో మీరు నిలబడ్డారు, ప్రజలే తీర్పిస్తారు. అవును. ఈ తీర్పు నెగ్గిన తర్వాత మీ కసి మీ టార్గెట్ ఇవన్నీ ముగించుకుంటారా, లేకపోతే వ్యక్తిగతంగా అందరితోటి కోటేషన్ తీసుకుంటారా? మనకు రాజకీయాల్లోకి వచ్చిన బట్టి అన్న కసితో పనిచేయద్దు, ప్రజలకు ప్రేమతో పనిచేయాలి. కసి పెట్టుకొని అది చేసుకొని పోతే మనం ప్రజలకు ఇబ్బంది పెడితే తప్ప వేరేది ఆయనకు లాభమును మనకు లాభమును ఉంటుంది. మనం గెలిపించిన ప్రజలతో కలుసుకొని పోతేనే రేపొద్దున నాకనే ఫ్యూచర్ ఉంటుంది. నేను రేపొద్దున గెలిచినానికి వేసి గల్లగిరేసి నేను అది చేసిన అనుకో రేపు ప్రజలకు నాకు బుద్ధి చెప్తారన్న. గెలిచిన తర్వాత మీకు మీ వల్ల ఏదైతే యూత్ ఉంటుందో యూత్ ఫాలో అప్ అవుతున్నారో మీకు ఆ యూత్ మీకు ఓన్లీ మీ 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 బాడీకి పనిచేయడానికేనా, మీ అంటే మీ వార్డుకు సంబంధించిన పని చేయడానికి వాళ్ళకి ఏమన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా? అయితే నా ఎంబడి ఇప్పటివరకన్నా నాకు యూత్ అనేది ఎట్లుంటుందంటే అందరితో కలిసి ఉంటాం. అంటే యూత్ కానీ మా తమ్ముని లేక అన్న లెక్కను చూస్తా, పెద్దవాడినే చూస్తా, చిన్న. ఇంకోటి మన ఎంబడి ఇప్పుడు ఏ పోరాడు పిల్లవాడు తిన్నా నా ఎంబడి ఏంటంటే ఎలక్షన్ అప్పుడు వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి ఏం చేస్తా. మరో తర్వాత ఎలక్షన్ అన్నాక నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి, మీ అమ్మ నాయనని మంచిగా చూసుకోవాలి, నీకు ఏమైనా ఇబ్బంది ఉండి హాస్పిటల్ కానీ ఏదైనా చిన్న దావతలు ఏమైనా ఇబ్బంది నా దగ్గరికి రండి, నేను సహాయం చేస్తా. కానీ తినడము తాగడము తిరగడం అయితే నా ఎంబడి నచ్చదు. ఫస్ట్ అది మీరు ఏది ఉన్నా మీరు సెట్ కావాలి. పలానా యాదగిరి ఎంబడి తిరిగిందంటే అరే ఈ పిల్లోడు మంచోడు ఉన్నాడు, ఈ పిల్లని ఏమున్నా కానీ ఇప్పుడు ఏముంటుందన్న యూత్కు తినబెడతాం తాపుతాం. ఇప్పుడు వాడు మంచిగా ఉంటాడు, వాడు చేస్తాడు, ఇంట్లో ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకు ట్యాగ్ అదే కదా, మీకు సర్వీస్ చేయడము వాళ్ళకి తాపడము ఇంటికి పంపించడమే మీ లక్ష్యం. అంటే కొంతమందికి ఉంటుంది అన్న, నాకేందంటే అట్లా ఉండదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళ భార్య పిల్లలు బాగుంటేనే మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి నా ఎంబడి తిరుగుతాడు, ఆ అబ్బాయి తిరిగితే ఏమంటే వానికి తినికి తాగనికి దొరుకుతుంది. తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఏమవుతుందన్న, ఇప్పుడు వాళ్ళని సెట్ చేసినాకనే వీళ్ళని మనం చూసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి ఏది లేదు వీళ్ళని నన్ను తిప్పుకుంటే రేపొద్దు నాకు ఏమంటారు, ఈ పిల్లాడు నా కొడుకుని తీసుకుపోయిండు, నా కొడుకుని ఖరాబ్ చేసిండు, నా పిల్లని భవిష్యత్తు ఖరాబ్ చేసిండు అని చెప్తారు. నేను ఇప్పటికైనా నా ఎంబడి దిగే పిల్లగడుకున్నా ప్రతి ఒక్కటి సెట్ అయ్యింది, కానీ ఎవరికన్నా రోడ్ మీద వెళ్ళాను నేను. ఏదున్నా తప్పు చేస్తే తప్పు అని చెప్తా, అరే బాబు ఇట్లా కాదురా నాన్న, ఫస్ట్ మీ అమ్మ నాయన మంచి చూసుకోండి, తర్వాత మరి నా దగ్గరికి రండి, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను ఉంటా, మంచి చెడుకుంటా, కానీ వేస్ట్గా అయితే తిరగొద్దని చెప్తారు. ఇదైతే మనం ఎందుకంటే యూత్ కూడా మన ఎంబడి వాళ్ళు కూడా అనుకుంటారు అన్న మంచిగా చెప్పినా అన్నట్టు. ఇప్పటి వరకు నా ఎంబడిన పిల్లవాడు కూడా అందరు డ్యూటీలే వేసుకుంటున్నారు. మళ్ళీ ఎప్పుడన్నా నాకు ఎలక్షన్ కానీ ఏదైనా బాధ ఉంటే వస్తారు, అన్న నీకోసం మేము నిలబడతామని వస్తారని. అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇవ్వడము లేదంటే జీతాలు ఇవ్వడం కానీ నాతో కాదు. అది అంటే మీరు గెలిచిన తర్వాత అన్న డైరెక్ట్ మీ దగ్గరికి రావచ్చు పర్మిషన్ లేకుండా, అట్లాంటి ఏం పర్మిషన్ ఉన్నాయన్న. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి నేనే వెళ్ళి సర్వీస్ ఇస్తా. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళకు ఒక జీతగాని లాగానే పని చేయాలి మనం. ఇప్పుడు నాకు గెలిపించరు కానీ చెప్పి నేను ఇంట్లో కూర్చొని ఫోన్ చేస్తాను వాడు కూర్చొని అన్నాం, అవసరం ఉంటే కానీ మన ఇంటికి వస్తే కానీ ఫస్ట్ కూర్చేసి కూర్చోబెట్టి మాట్లాడతాను, నిలబెట్టి లేదు నాకు అది లేదు నాకు టైం లేదని చెప్పి ఒకవేళ ఉండకుండా అమ్మ నేనే వస్తాను మీ ఇంటికి దగ్గరికి, మీ సమస్య ఏముంది ఇంట అని చెప్పి పంపిస్తా, వాళ్ళకి సంబలాంచి పంపిస్తా. ఓకే. ఇప్పుడు మీరు వార్డు మెంబర్గా చేశారు. అవును. సాటిస్ఫై ఉన్నారు అక్కడ ప్రజలు? ఇంకేమన్నా వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు? అంటే నాకు నేను చెప్పాను కదన్న, కొంతమంది నా మీద నెగిటివ్ చేశారు. ఏమని చేశారు, 12వ వార్డు గెలిచిండి ఏం చేశారు అని చెప్పారు. ఏం చేసిండు వచ్చిండు అన్నారు. ఇప్పుడు నాకు ఫోటో కాల్ అయినప్పుడు నేను ఆడికి ఏం పోగలుగుతా,
ఫోటో కాల్ లేని నేను అడుకుపోయి నాకు చెప్పారు అనుకో, ఆడు పోతే ఏం జరుగుతుంది, యాదగిరి వచ్చి నువ్వు ఎట్లా వచ్చినావు నా వాళ్ళకి అని నేను అడిగాను అనుకో, సర్పంచ్ గారిని అక్కడ ఏం చేస్తారంటే నెగిటివ్ క్రియేట్ చేస్తారు. ఏం చేస్తారు, ఇగో చూసినాము మేము పని చేయాలనుకుంటే వాళ్ళు చేయనిస్తలేరు, దానికి నేనేం చేయాలి అని చెప్పి దాన్ని ఆపేసి వెళ్ళిపోతారు. అప్పుడు నేనేమన్నా అంటే వాళ్ళకు కొద్దిగా కొంతమంది ఏం చెప్పారంటే యాదగిరి 12 వాడు గెలిచి ఏమి రాలే అని కొద్దిగా చేశారు. నేను వాళ్ళకి చెప్పేటోళ్ళకి చెప్పాను, నేను అమ్మా నా పరిస్థితి ఇది ఉన్నది, నన్ను ఇంట్లో బాధ పెట్టారు, మీకు చెప్పుకోలేను, కొంతమంది చెప్పుకున్నా కొంతమందికి చెప్పుకోలే అనుకుని నేను చెప్పాను. అంటే ప్రజలకు అభిప్రాయం మన మీద మంచిగా ఉంది, కానీ కొంతమంది నా మీద వాడిన వాళ్ళు ఏం చేస్తారు అంటే తీసుకుపోతే దాన్ని 1కి 2 ఇప్పుడు ఎట్లుంటే ప్రజలు చిన్న వాళ్ళు ఏమంటారు పాపం ఇట్లా బాధనాన్ని చూస్తారు, మంచిగా చూస్తారు. కొంతమంది ఏంటంటే చెప్పిన మాటలు కొద్దిగా వినగానే దాని మనకు కొద్దిగా నెగిటివ్ అనేది. ఇప్పుడున్న మీకు చరిష్మా మీకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అంటారా, లేకపోతే మీకున్నటువంటి చరిష్మా అంటారా గెలవడానికి? అంటే మనకు తెలిసి అంటే నేను ఒక పార్టీ నమ్ముకున్నా, పార్టీ మీద పని చేస్తా. ఇప్పుడు నాకు ఒక గురువు లాంటి నాకు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, అన్న ఇట్లా చెప్తే దాన్ని బట్టి నేను పని చేయగలుగుతా. ఇంకోటి అధిష్టానం అనేది ఉంటది, కాంగ్రెస్ పార్టీ లైన్ అయితే దాటేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉంటాడు, ఇప్పుడు అన్న ఏం చెప్పినా నేను అదే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనము ఒక నాయకుని ఎదిరించడం కాదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో మనం ఏం చెప్తేనే రేపు నాకు భవిష్యత్తు ఉంటుంది. లేదు నేను అది కాదు నేనే అని చెప్పుకొని వెళ్తే రేపొద్దు మనకు అక్కడ ఎంట్రీ అన్నది ఉండదు. ఇప్పుడు మనకు ఆయన పెద్ద మనిషిని కూడా పెద్ద మనిషిని బట్టి మనం వెళ్తాం. ఇక్కడ ప్రజలలో మనం మంచిగా ఉంటాం కాబట్టి వాళ్ళు ఏ న్యాయం చేసినా దానికి నీకు కట్టుబడి ఉంటా. ఇప్పుడు బీఫామ్ మీ దగ్గర దాకా వస్తుందా? బీఫామ్ కోసం మీరు డబ్బులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది? లే, బీఫామ్ మా దాకా వస్తుంది అన్న. ఎందుకంటే మా లీడర్ అసలు లీడర్ ఉన్నాడు, ఆయన ఏంటంటే ఏ దానికైనా తెగిస్తారు. కార్యకర్త నమ్మిందంటే ఆయనకి లేకపోయినా మాకు ఒక పూట అన్నం పెడతాడు. ఆయన కడుపు కాల్చుకోరన్నా మా కార్యకర్తను కడుపులో దాచుకునే రకం మా సీన్ అన్నది. ఆయన ఉన్నప్పుడు మేము బీఫామ్ అన్న ఎట్లా చెప్తే దాన్ని బట్టి నేను నడుచుకుంటాను. యూత్కి ఎంప్లాయ్మెంట్ తో సహా అన్న తర్వాత ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా ఉంటారు. అవును, వాళ్ళు చదువుకుంటూ ఉంటున్నారు. అవును, వాళ్ళ కాలేజీలు అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కడక్కడ కూర్చుంటా ఉంటారు, టైం పాస్ చేస్తాం. అవును, వాళ్ళకి ఏమన్నా లైబ్రరీ కానీ లేకపోతే చిన్న ఒక షెల్టర్ చేసి వాళ్ళకు ఒక జ్ఞానోదయం కలిగేటటువంటి బుక్స్ ఏమన్నా ఏర్పాటు చేస్తుంటారా? ఇప్పుడైతే అసలు ఏం చేయలేనన్నా నేను ఇప్పటి వరకు. చేస్తాను అసలు మనకు వచ్చేది ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా ఉన్నా కానీ దాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏదైనా సెంటర్ చేయమని కూడా చేపించే బాధ్యత నాదన్న. ఎందుకంటే ఇది మేనిఫెస్టో అన్నమాట. ఓకే, చేపిస్తామన్న. ఎందుకంటే వాళ్ళు పిల్లల భవిష్యత్తే మనకు మంచిదన్న. పిల్లలు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. ఇప్పుడు వాళ్ళు బాగుంటేనే ఫ్యామిలీ చూసుకోగలుగుతాం. ఓన్లీ డ్రైనేజీ స్ట్రీట్ లైట్ ప్రధాన అంశం అయితే కాదు, ఒక భాగమైనప్పటికీ కూడా ఈ సోషల్ యాక్టివిటీ, ఎందుకంటే ఈ నేటి పౌరులే రేపటి భవిష్యత్తుతో తీర్చిదిద్ది అనేది మనకు స్లాగ్ ఉంది. అటువంటి వాటికి ఒక షెల్టర్ గా కోరుతా ఉంటారు. తర్వాత విద్య కోసం వస్తే అంతా కార్పొరేట్ స్థాయికి ఎదిగిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని నిర్వీర్యం స్థితిలోకి రోజు రోజుకు తగ్గిపోతుంది. వీటికి ఏమైనా మోటివేషన్ చేసి కార్పొరేట్ స్థాయిలో విద్యను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారా? చేస్తామన్నా. ఎందుకంటే కొంతమందికి తెలియదు కానీ మనం చెప్పాల్సి వస్తుంది. అది చెప్పి ఇట్లా కాదురా బాబు, ఇది చదువుకుంటే గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటుంటే ప్రైవేట్కు డబ్బులు లేదు తప్పితే వేరేది పని చేయదు. గవర్నమెంట్ స్కూల్ అనుకో చదువుకున్నాం అనుకో, కాలేజీ కానీ డిగ్రీ కానీ ఏది చేసుకున్నా కూడా బాగుంటుండని మనం వాళ్ళకి చెప్పి మోటివేషన్ చేస్తాం. వాళ్ళని చేసి వాళ్ళకు గవర్నమెంట్కి వెళ్ళేటట్టు మేము మాట్లాడగలుగుతాం. ఎందుకంటే కొంతమంది తెలియదు మాట, తెలియనప్పుడు మనం వాళ్ళకి తీసుకెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి మోటివేషన్ చేస్తే అర్థమవుతుంది. కొంతమంది ఏంటంటే దాన్ని వదులుకొని లైట్గా తీసుకుంటారు కాబట్టి అది ఏదన్నా కంపల్సరీ చేపిస్తాం మన సాతి. ఎందుకంటే డిజిటల్ క్లాసులు వచ్చినాయి, ఆన్లైన్ క్లాసులు వచ్చినాయి, తర్వాత వాళ్ళకు ఒక వైఫై, తర్వాత ఈ స్కూల్లో ఒకటి ఏంటిది మన ల్యాప్టాప్స్ వంటి ప్రొవైడ్ చేయాలని మాకున్న ఇన్ఫర్మేషన్. అటువంటి ఏమైనా చేయబోతారా? చేస్తామన్న. రేపు పొద్దున మేము అంటే గెలిచినా గెలవకపోయినా ఓటమది అనుకున్నా. ఇప్పుడు మనం ప్రజల్లో ఉండేసి వాళ్ళు ఆపత్తున్నప్పుడు వాళ్ళు మంచి చదువుకుంటామంటే మనం ఏందాకని చేయడానికి మన ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ చేయాల్సిందే, వాళ్ళని చదివిపియాలన్నమాట. రేపు పొద్దున వాళ్ళు చదువుకుంటేనే మన తెలంగాణ కానీ మన గ్రామం కానీ మన మండలి కానీ మంచిగా ఉంటుంది. చదువుకొని వాళ్ళ ముందు ఏదైనా జాబ్ చేసుకొని కూడా రేపు పొద్దున మనం చెప్పుకోగలుగుతారు, అరే మేము పల్లె అన్నయ్య దగ్గరికి వెళ్తూ ఇది సాయం చేసిండు, ఇది ల్యాప్టాప్ కావాలన్నా ఏది కావాలని ఇచ్చిండు, మనం కూడా చదువుకోవాలని వాళ్ళు కూడా ఇంకా నలుగురు చెప్పుకొని చేసేటట్టు అయితే కంపల్సరీ చేస్తాం మనం. ఇప్పుడు లేబర్ ఏరియా స్లమ్ ఏరియా మనది, ఇప్పుడు అక్కడక్కడ
ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అనుకో కంపెనీలో, అటువంటి సిచ్యువేషన్లో బాధితులకు ఎంతవరకు న్యాయం చేశారు, ఎంతవరకు న్యాయం చేయబోతారు ఫర్దర్లో కూడా? అయితే ఇప్పటిదాకా అయితే నేను అందులో చిన్న చిన్న పెద్ద వరకు అయితే నేను వెళ్ళాను, మన దృష్టి వరకు రాలేవు. ఏదన్నా ఇక మండల్ స్థాయిలో ఇప్పుడు కాన్సెన్స్ ఎలాంటి సీనన్న కానీ వాళ్ళు కానీ చూసుకున్నారు. ఇప్పుడుండి మన దగ్గరికి ఏదైనా వచ్చినా కానీ వాళ్ళ కోసం ఉంటా, వాళ్ళ కోసం కొట్లాడతా, వాళ్ళ కోసం పోరాడగలుగుతాను. ఇప్పటి వరకు నాకు అలాంటి అంటే మనం అంత పెద్దగా వెళ్ళలేము ఇప్పటిదాకా. ఇప్పటి మనం రేపొద్దున ఎదుగా మంచి ముందుకు వెళ్ళాలంటే అందరికి న్యాయం చేస్తేనే మనం ప్రజలు కూడా ఆశిస్తారు. ఓకే, ఇక్కడ ప్రధానంగా ఇంకే సమస్య ఉందంటే వాటర్ పొల్యూషన్ అటువంటిది చూస్తూ ఉంటాం. అవును, ఈ పూర్తిగా నిర్మూలించాలని ఈ వాటర్ పొల్యూషన్ మనకు కాకూడదంటే మీరు ఆల్టరేషన్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? వాటర్ చేస్తాం మనం కంపల్సరీ అది, ఎందుకంటే అది ప్రాబ్లం ఉంది కొద్దిగా. అది కూడా మేము కూడా పెద్దలతో మాట్లాడి అది తీసుకొస్తాం. ఏదో మిషన్ భగీరథ, ఇంకో ఇప్పుడు మాంజరా పైప్ ఉంది కదా, అటువంటి అలాంటివి తీసుకొస్తామన్న. ఎందుకంటే కొద్దిగా మనకు బొంబాయి హైవే అనేది అంటే మధ్యలో రోడ్ పెద్దగా అవుతుంది కాబట్టి కొద్దిగా అక్కడక్కడ పైప్ లైన్ వలగడము అది చేయడం ఈ మధ్యలో దగ్గర 6 months ఉంటే అది ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉన్నా కూడా కొద్దిగా బోర్ వాటర్ ఎక్కువ ఇడిపిస్తున్నాం మేము. బోర్ వాటర్ ఏంటంటే 6 గంటలకు ఇచ్చేది 10 గంటలకు బంద్ చేసేది, దాన్ని ఏం చేసామంటే 12 గంటల దాకా పెంచాము జర వాటర్. ఇప్పుడు ఆ మంజర వాటర్ లేదు కాబట్టి ఆరో వాటర్ టిన్నులు తీసుకుంటున్నారు. అది ఉంది, అది కంపల్సరీ కొద్ది ప్రాబ్లం. అది రేపొద్దున ఏదైనా రేపొద్దు ఆ రోడ్డు కాకుండా మళ్ళీ ఎలాంటి ఇదిగున్నా మంచిగా బాధ్యత. ఎట్లా చూస్తారు ఇప్పుడు? ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏ క్షణంలో ఏ నొప్పి వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. అవును, దీనికి వైద్యం కోసం ఏం చెప్పదలుచుకున్నారు? బస్తీ దవాఖానా లేకపోతే క్యాంపులా, ఏంది మీరు భరోసా ఇచ్చేది పబ్లిక్కి? అంటే మనం ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన ప్రజాపాలన వచ్చినాక రేవంత్ అన్న నాయకత్వంలో ఇప్పుడు దాబందాన్ అన్న ఆరోశ్రీ మంత్రి ఉన్నారు అన్నగారు అన్న. ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు 5 lakhs ఉండే, ఇప్పుడు 10 lakhs చేసింది. అసొంటి ఏమైనా వచ్చినా కూడా మనం ప్రభుత్వం ఉన్నది, ప్రైవేట్ అయితే లోన్ మనం తీసుకుపోయి వాళ్ళని చెప్పి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అన్న. ఎందుకంటే కొంతమందికి తెలియదు, ఆగం అవుతుంటారు. కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ సమస్యకి ఏది ఉందో ఆర్ఎస్సీ కాడ 10 lakhs వరకు ఉన్నది, అది కంపల్సరీ మన ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకు అది న్యాయం చేసేటట్టు చేస్తామన్న. ఎట్లున్నాయి ఇక్కడ మామూలుగా వైకుంఠ ధామాల పరిస్థితి? అంత మోడలింగ్ ఉందా లేకపోతే మంచి నిర్వీర్యం అయిపోయింది? అంటే వైకుంఠ ధామం ఒకటి బాగుంది ఇక్కడ మన దగ్గర, మంచిగా ఉన్నది. కొద్దిగా వాటర్ అక్కడ చెరువు ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వల్ల వర్షాకాలం వస్తే కొద్ది ఇబ్బంది అవుతుంది. అది కూడా రేపొద్దున మేము గెలిచినాక ఇప్పుడు పవర్ ఉంటేనే మేము పైన చెప్పగలుగుతాం కదా ఆఫీసులో మా మాట వినాలంటే మేము. అంటే ఇది మేనిఫెస్టో, మీరు చేసేది మేనిఫెస్టో చెప్పాలి. అది ఇప్పుడు ఏమన్నా అంటే రేపు పొద్దున అది ఏదున్నా మేము అక్కడ వరకు అధికార వాళ్ళకి తీసుకెళ్ళి పెద్దోళ్ళ వరకు తీసుకెళ్ళి అవి వాళ్ళు ఎల్లోనే మేము చేపిస్తాం అన్న. అవి మొత్తం మీదైతే గ్రౌండ్ లెవెల్ అయితే మీ ఓటర్ నాడైతే బాగుందని మీరు నమ్ముతున్నాం అన్న. ఇది మీరు చేసినటువంటి సర్వీస్ ఓరియంటెడ్ బట్టి మీకు మార్కులు పడుతున్నాయి. అవునన్న. అయితే నేను ఇంకోటి అన్న, 2020లో కరోనా వచ్చింది. 2020లో కరోనా వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా చేసిరో చేయని నాకే తెలియదు అన్న. నేనైతే ప్రజలకు నేను ఇచ్చిన సోషల్ మీడియా నేను వాడలేను. 750 మందికి లేని వాళ్ళకి ఉప్పు దేరికి వెళ్ళి మన ఇంటికి అవసరం ఏముంటాయో బియ్యం, పిండి, ఈ సొంటి అన్నీ కలిసి ఒక 10 కిలోల బియ్యం, 2 కిలోల పిండి, నూనె, ఉప్పు, కారం ఇట్లా ఒక సంవత్సరం పట్టుకొని నేను చేసి వాళ్ళకి నిలబెట్టినాను నేను. అంటే కరోనాలో ఆ పరిస్థితిలో ఎవరు తినకుండా 700 మందికి నేను ఇచ్చాను. ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ కరోనా 2020లో కూడా కరోనా వస్తే కూడా ఒక 450 వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా అందరికి ఇచ్చాను. ఇంకోటి మీరు సోషల్ మీడియా ఎక్కువ వాడుకోలేరా? ఫోటోలు దించుకొని ప్రచారం చేయలేరా? అంటే మనము సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ తక్కువ అన్న, మన ప్రజలకు పనిచేయాలని ఎక్కువ. సోషల్ మీడియా ఏంటంటే ఇక అది ఉంటేనే అన్నట్టు. ఇప్పుడు ప్రజల మన దగ్గరికి వస్తే ఏమనంటే వాళ్ళ ఇంటికి పంపించదు, ఖాళీ పంపేది, ఏదో మనకు ఆయన సాయం చేయాలి. ఇంకోటి నేను గెలిచింది 12వ వార్డు గ్యాస్ పై మీద గెలిచానన్న. నేను గెలిచినా కూడా మళ్ళీ ఇంకోటి మోడీ అనేది అది ఉంది కదా, గ్యాస్లు కూడా ఫ్రీ గ్యాస్లు అందరికి ఒక 150 గ్యాస్లు ఫ్రీ ఇప్పించారు అందరికి. పొయ్యి గ్యాస్ సిలిండర్ కానీ అంటే ఉన్నది చెప్పాలి మనం, ఒకటి లేదు చెప్పి మనం మాత్రం. అసలు గ్యాస్లు కూడా ఎవరైనా నాకు ఓటు వేసినా వేయకపోయినా నేను అందరు కలుపుకొని లేని వాళ్ళకి ఒక 150 గ్యాసులు ఫ్రీ ఇప్పించాను నేను. యాదగిరి ఇప్పుడు ఏదైతే మనం మీరు డోర్ టు డోర్ వెళ్తారు, తర్వాత ఆధారం అయితే బాగుందని మీరు చెప్తా ఉన్నారు. తర్వాత ఇప్పుడు సరే ఒక హాస్పిటల్లో ఒక మీ సన్నిహితులు కావచ్చు, మీ వార్డు మెంబర్లు కావచ్చు, ఎవరన్నా ఇక్కడ ఎవరైనా
ఓకే. ఉంటారు కదా, అవునన్నా. హాస్పిటల్ పాలన నాకు ఒక 50,000 లేకపోతే ఇంత సహకారం అందిస్తారు. అవును. దీన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? డబ్బు పరంగా తీసుకుంటారా, వాళ్ళకి హెల్త్ పరంగా వాళ్ళకి కేర్గా తీసుకోవాలంటే ఏంటిది మీ లక్ష్యం? అయితే నేను ఏం చేయాలంటే అన్న, ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుండి ఒక 110 రూపాయలు అనేది లేబర్ కార్డు ఉంది. అది ఆ హెల్త్ అది ఇన్సూరెన్స్ అనేది కాబట్టి నేను అందరికి మన వాళ్ళకి చేపించి అది దగ్గరుండి చేసి అందరికి చేపియగలుగుతాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళకు ఒకళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు లేని వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు కావాలి. వాళ్ళు పెట్టుకున్న స్తోమత ఉండదు కాబట్టి ఇవి వెళ్తుంది ఒకటి కంపల్సరీ అది తీసుకొని నేను దృష్టి తీసుకొని ప్రజలందరి దగ్గరుండి చేపించి మళ్ళీ ఇంకోటి మరి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హైవే పెరిగిపోయింది, జనాలు పెరిగిపోయారు. ఇక్కడ ఏది చేసినా 108 ఫోన్ చేయాల్సి వస్తుంది. 108 వస్తే టైంకి రావచ్చు రాకపోవచ్చు. ఇక్కడ మా చిట్కులు గ్రామం అంటే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇప్పుడు నా వార్డు వారికి ఏదన్నా నా సొంతంగా ఒక అంబులెన్స్ మన ప్రజలకు ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. అది కంపల్సరీ నేను చేస్తాను. అది కూడా అందుబాటులో ఎవరైనా కానీ ఇక్కడ విలేజ్లో ఉన్నారు, ఎవరైనా వాడుకోవచ్చు అందరికీ. అంటే ప్రజల కోసం మొత్తం మీద పెడతారు, మీ వాళ్ళలో పెడతారు. ఎవరికి అవసరమైతే వాళ్ళు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు అన్న. దానికి ఇది జెన్యున్ నమ్ముతారంటారా మీరు చెప్పే వాగ్దానాలన్నీ రేపొద్దున? కంపల్సరీ ఉంటామన్నా. ఎందుకంటే ప్రజలకు నిజాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని ముంబోతే రేపొద్దున మన భవిష్యత్తు ఉండదు అన్న. మనకి మనం చెప్పేదే ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు రెండు హామీలు ఇచ్చినా ఒక హామీ అని చేస్తే వాళ్ళ నమ్మకం ఉంటారు, అరే చేయగలుగుతాడు అన్నది. మనం ఏదో చెప్పి చేసి ఓట్లు వేసుకొని తర్వాత పక్కకు పోతే రేపొద్దున ఇప్పుడు మాకు నమ్మిన పెద్ద లీడర్లు ఉంటారు, రేపొద్దున వాళ్ళకు నా గ్రౌండ్లో పనిచేయాల్సి వస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ రావాలంటే నేను రేపొద్దున గెలిచి వాళ్ళకి 4 హామీలు ఇచ్చింది, 2 హామీలు చేస్తే రేపొద్దున మళ్ళీ 2000 ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి నా 2029లో ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిందంటే వాళ్ళకి 2, 3 చేస్తే వాళ్ళకు నా మీద నమ్మకం వస్తుంది. రేపొద్దున అరే అన్న చెప్పిండే చేస్తే రేపొద్దున మాకు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎంపీ క్యాండిడేట్ కానీ మేము ఓట్లు వేపిస్తే కూడా మాకు వాళ్ళు నమ్మగలుగుతారు. మీరు చెప్పి చేయలేము అనుకో రేపొద్దున మా వాళ్ళకి పెద్దోళ్ళకి ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద ఫ్యూచర్ ఆలోచనతో మీరు అడుగు పెడుతున్నారు సీట్ మీద. అంతే అన్న, ఫ్యూచర్ ఉందనే కదన్నా, ఫ్యూచర్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అదైతే కంపల్సరీ చేస్తానా, చెప్పడా చేసి చూపిస్తాం. రైట్, ఓకే. ఏదైతే ఇప్పటి వరకు చెప్పినటువంటి హామీలు తనకు గెలిచిన వెంటనే ఫుల్ఫిల్ చేస్తా నా సర్వీస్లో. ఇప్పటికి కూడా ఎవరు చేసిన సర్వీసు చేసిరో లేదో కానీ నేను మాత్రం నా వార్డులో తనకు ఎన్ని అవమానాలు భరించినప్పటికి కూడా నేను నా ప్రజలకు నేను మాత్రం ఆదుకున్న, సర్వీస్ కూడా చేసిన. ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ రాజకీయ ఆలోచనతోటే నేను రాజకీయాలకు ప్రత్యక్షంగా దిగుతున్నానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.